హలో గైస్, మనమైతే షార్ట్ వీడియోలో చూపించినట్టు ఫుల్ లాక్ అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మనం కావలి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామేపట్నం బీచ్ అనమాట. ఇక్కడైతే పోర్ట్ కడుతున్నారు, తొందరలో ఓపెన్ అవుతుందంట. అక్కడైతే రాక్ బీచ్ కూడా ఉంది. నీట్గా ఇక్కడికి వచ్చి 10 రూపీస్ కట్టి ఎంట్రీ ఫీ లోపలికి వచ్చాం. చూసారా వాళ్ళ క్వార్టర్స్ కానీ, ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ కానీ, అట్మాస్ఫియర్ అయితే మంచి వైబ్ ఇస్తుంది అనమాట. నీట్గా మీ ఫ్రెండ్స్తో కారో బైకో తీసుకొని తినడానికి తీసుకొని వచ్చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నీట్గా లోపలికి వెళ్ళి అంతా చూసుకుంటా ఉన్న వీడియోలు తీసుకుంటా. దాని తర్వాత నడుచుకుంటూ లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. చూసారు ఎంత ఉందో. నేనైతే సినిమాల్లో కార్టూన్స్లో చూడడం తప్పించి రియల్గా ఫస్ట్ టైం అనమాట. నీట్గా లోపలికి వెళ్తే మెట్లేమో చూసారా ఎన్ని ఉన్నాయో, మొత్తం లెక్కేస్తే 250 వచ్చాయన్నమాట. కష్టపడి ఎక్కాం పైదాకా. నీట్గా అలా ఎక్కి ఒక టన్నెల్ ఉంటుంది అనమాట పైన. ఈ డోర్లోకి ఎంటర్ అవగానే చూసారా ఏసీ ఉంది, జిల్ అనింది అట్టే లోపల పోగానే. ఆ కరెంట్ గ్యాడ్జెట్స్ వాటిని కూల్ చేయడానికి అనుకుంటా. నీట్గా నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి వెళ్తే ఇదనమాట లైట్ హౌస్. మొత్తానికి పైన అయితే ఇట్లుంది. మొత్తానికి ఇదనమాట లైట్. ఇదైతే సోడియం లైట్ మూసేస్తున్నారు ప్రస్తుతానికి, రాత్రి ఒకటే తీస్తారంట. నీట్గా వ్యూ చూడు ఎంత బాగుందో. నేనైతే చిల్ అయిపోయా అనమాట. బీటెక్లో ఏముంటుందిరా అంటే ఎంజాయ్మెంట్, ఇలాంటివి అనమాట ఎంజాయ్మెంట్ మెమరీస్. చాలా అంటే చాలా బాగుందా. ఆ తర్వాత పక్కనే ఉన్న బీచ్కి వచ్చాం. బీచ్లో చూడొక్క మనిషి లేడు, ఏమైనా చేసుకోవచ్చు మనం హ్యాపీగా అక్కడ. ఆడుకోవచ్చు, నీట్గా తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రాక్ బీచ్ కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. ఈడైతే ఏందో చచ్చిపోయిన ఫిష్ అవుట్ బడి ఉంది, మా ఫ్రెండ్ తీసి చూపిస్తా ఉన్నాడులే. ఈడైతే రీల్స్లో చూసినట్టు కడదాం ట్రై చేశాడా, వాటర్ అయితే రాలా. మీరైతే సబ్స్క్రైబ్.